ఇందాక కూడా చెప్పాను, మేము ఈ 9 నెలల కాలంలోనే కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలో, మిగతా జిల్లాల గురించి కూడా మాట్లాడలేదు అధ్యక్ష, కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే దగ్గర 70,000 కేజీల పైన గంజాయిని తగలబెట్టడం జరిగింది అధ్యక్ష. మీరు 5 సంవత్సరాల్లో మాట్లాడింది పక్కన పెడితే మేము ఈ 9 నెలల కాలంలోనే మేము చేశామని చెప్పి మీకు చెప్తున్నాం అధ్యక్ష. దాన్ని బట్టి మేము ఎంత సీరియస్ గా ఉన్నామో మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు అందరూ చెప్పినట్టు అధ్యక్ష, ప్రత్యామ్నాయ పంటల గురించి చెప్పారు అధ్యక్ష, హార్టికల్చర్ గురించి. ఆల్రెడీ ఎన్నెన్ని ఎకరాల్లో ఎన్నెన్ని ప్లాంటేషన్ ఇచ్చామన్నది రికార్డెడ్ గా మీకు పంపిస్తాను అధ్యక్ష. యాసిడ్ లైమ్, అవకాడో, క్యాషు, కోకోనట్, డ్రాగన్, గువా, జాఫ్రాయ్, జామున్, జాస్మిన్, మ్యాంగో, మొరింగా ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం అధ్యక్ష. సుమారుగా 20 రకాల ప్లాంటేషన్ కి దగ్గర 46 లక్షల అధ్యక్ష. ఆ ప్లాంటేషన్స్ అన్ని కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ కింద వాళ్ళకి మేము అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేసి మేము ఇస్తున్నాం అధ్యక్ష. అది కూడా అధ్యక్ష ప్రత్యామ్నాయ పంటల కింద అవన్నీ కూడా చేసి వాళ్ళకి ముందు నుంచి కూడా మోటివేట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. నిజంగా మీరు అన్నట్టు ఇందాక కూడా చెప్పిన అధ్యక్ష, ఏదైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి మనకి ఇదైతే వస్తుందో దాని మీద పర్టికులర్ గా మేము కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఆంధ్ర బోర్డు, ఒరిస్సా బోర్డర్ లో ఉన్న అధికారులతో కూడా మేము కూడా సమన్వయం చేసుకుని అది కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఆగేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మాక్సిమం దాని కంట్రోలింగ్ గా భాగంగానే ఇంతమందిని మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనకి కాఫీ తోటలు కూడా, ఆ కాఫీ తోటలు ప్రత్యామ్నాయంగా పెంచడం, ఈ రోజు కాఫీకి కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం కూడా, అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం కూడా నిజంగా అభినందించదగ్గ విషయం అధ్యక్ష. దాన్ని సభాపూర్వకంగా అందరూ అభినందించాలి అధ్యక్ష. అందరూ కాఫీ తాగే వాళ్ళమే కదా, అందరూ అరకు కాఫీ తాగితే అందరూ కూడా అభినందించవచ్చు కదా. దానికి ఇట్టే అనడానికి కూడా నొప్పి అయితే అలాగబ్బా. మీరు పండించిన తర్వాత మేమేమైనా తెలుగుదేశం అన్నామా? మంత్రి గారు కాదు, మీరు పండించి ఆ కాఫీ అందరికి ఇస్తే అప్పుడు ఖచ్చితంగా అభినందించారు. సార్ రేపే తీసుకురా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. మినిస్టర్ గారు, మీరు తెప్పించి ఇవ్వటం కాదు, మీరు పండించి ఇవ్వాలంటున్నాను. అది అధ్యక్ష, ఇక్కడ ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం అధ్యక్ష, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన జీవో అధ్యక్ష. నిదాన్ అనే ఒక పోర్టల్ కూడా ఉంది అధ్యక్ష. దానిలో చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. ఉత్పత్తి, తయారీ, విక్రయం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, ఎగుమతి, దిగుమతి, దానికి అనుబంధించడం, ప్రేరేపించడం అన్ని నేరమే అధ్యక్ష. ఇందులో మీరు అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ అయితే ఉన్నారు అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాము. కానీ ఎన్డీపీఎస్ అక్యూజ్డ్ లో అధ్యక్ష చాలా మంది తెలిసి, కొంతమంది తెలియక కొంతమంది చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అందరూ ఒకే శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంలోని వాళ్ళు బయట తీసుకురావాలి అన్న దాని మీద కూడా ఒకసారి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. షార్ట్ నోటీస్ క్వశ్చన్.